తల్లికి వందనం ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? వాస్తవంగా క్రిందటేడాది ఎగిరిపోయింది. విద్యా దీవెన క్రిందటేడాది ఎగిరిపోయింది. వాళ్ళకేదో గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చాం, మళ్ళీ ఇస్తామని చెప్పి ఈ ఏడాది ఇస్తారా లేదా? ఆ గోరు ముద్ద ఇట్లాంటియన్నీ ఏం జరుగుతది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుందని మొన్న చంద్రబాబు గారు మాట్లాడినటువంటి పాయింట్. ఆర్థిక ఇబ్బందులున్నాయి అన్నటువంటిది. అట్లాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి తలా 15,000 అని చెప్పి ఇప్పుడు ఒకసారి కాకుండా వివిధ దశల్లో ఇస్తానంటున్నారు అన్నట్టు. వివిధ దశల్లో ఇస్తే అంతకు మించి ఆ పథకం ఆపేసుకోవడం బెటర్. 15,000 తీసుకునేటటువంటి వాడికి ఒక 3,000, 4,000 ఇస్తే కనుక పప్పు బెల్లాల కింద ఖర్చయితాయి. 15,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఓ ప్రయోజనం ఉండేది. అది తీసుకెళ్ళి స్కూల్‌కి అట్లా కట్టేసేవాళ్ళు. పైన ఇంకొక 5,000, 10,000 డబ్బులు పడేయి. అయి వాళ్ళు ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఏడాదికి. ప్లస్ స్కూల్ పుస్తకాలు, గిస్తకాలు ఇవన్నీ గూడా వాళ్ళ సొంత డబ్బులే అయ్యాయి. అంటే ఒక స్కూల్ పిల్లాడికి 30,000, 40,000 అవుతుంటే ఓ 15,000 ప్రభుత్వం నుంచి వెసులుబాటు అయితే 25,000 ఆళ్ళ జేబులో నుంచి పడేయి. పెద్ద స్కూళ్ళలో. చిన్న స్కూళ్ళలో అయితే 15,000 పోను ఇంకో 10,000 పడేయి. ఈ ప్రభుత్వ స్కూళ్ళలో అయితే కనుక 15,000 ఆళ్ళకి మిగిలాయి. అందుకనే ఆ డబ్బుల్ని వాళ్ళు ఆ తల్లులు ఈ సామాన్లు అయి కొనుక్కోవడానికి ఇంటికి వాడుకున్నారు. అది అప్పుడు వ్యాపారాలు ఇయన్నీ నడిచాయి. ఇప్పుడు 5,000 ఇచ్చాడంటే పప్పు బేలాల కింద అయిపోతుంది. ఇంకోటి ఆ పథకం ఇచ్చినటువంటి ఫీలింగ్ కూడా ఎవడికి ఉండదు. అప్పట్లో గనక సంపూర్ణ రుణమాఫీ అని చెప్పేసి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇస్తే చివరికి అది ఇచ్చిన ఫీలింగ్ కూడా లేదు. డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చివరికి 10,000 ఇస్తే ఇచ్చిన ఫీలింగే లేదు. దానివల్ల దెబ్బతిన్నారు. కాబట్టి ఇక్కడ ఇవ్వకపోతే ఇవ్వలేకపోయామని జగన్‌ని తిట్టుకుంటూ చెప్పుకోవచ్చు. ఇచ్చి డబ్బులు ఇట్లా చేస్తే మాత్రం ప్రజల్లో పాజిటివ్ కంటే కూడా వ్యతిరేకతే వస్తుంది.